తాను ఎవరిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత గురించి మాట్లాడినప్పుడు తెలంగాణలోని సామెతలు మాత్రమే చెప్పారన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు 2 పేజీల్లో వివరణ ఇచ్చారన్నారు. ఆయన సమాధానం పట్ల మహిళా కమిషన్ స్పందిస్తూ ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బండికి హెచ్చరించారు. పొలిటికల్ గా కానీ ఇంకా ఏ విధమైన కానీ సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించారు. నేను వెళ్ళడం జరిగింది. వారు అడిగిన దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ. ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క మహిళా కమిషన్ రావడం ద్వారా సమాజంలో ఒక మంచి మెసేజ్ పోతుంది. రేపు మహిళలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చెప్పుకోండి అని చెప్పి ఒక మంచి స్ఫూర్తి, ఒక మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అడిగిన దానికి వారు గౌరవప్రదంగా అడిగిన సమాధానం చెప్పడం జరిగింది. వారు స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. వాళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పడం జరిగింది. ఇంకా పరీక్ష పేపర్లు చేసినావు, ఎగ్జామ్ నిర్వహించే తిరుగులేదు, నీకు దద్దమ్మను ఇది చేసినావు. మరి ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు చెప్పు, సమాధానం చెప్పు. ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణి వల్ల ఇంతమంది పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నువ్వు మంత్రి కదా, కుక్క పిల్లల గురించి కదా ప్రాణాలు కాపాడతలేవు, దానికి స్పందిస్తలేవు. నిన్నాక మన ఫైర్ యాక్సిడెంట్ అయింది, నీ మంత్రికి ఇది వస్తుంది. అది కూడా నాళాల వల్ల కనీసం మొత్తం వరదలు చచ్చిపోతుంది నాళాల వాడి. దాన్ని నిర్మించాలి. వరదలతో మొత్తం హైదరాబాద్ మునిగిపోతుంది, వరంగల్ మునిగిపోయింది. దాన్ని ఏం తెచ్చు? ఇవన్నీ నీ శాఖకే కదా.